జూలై 9న టీవీ సెలబ్రిటీస్ మా వాళ్ళు కొంతమంది, రేవంత్, నేను, మానస్, ఇలా కొంతమంది అందరం కలిసి మ్యాచ్ ఆడదాం రా, మార్నింగ్ మ్యాచ్, ఎర్లీ మార్నింగ్ 8 o'clock ఆడేసి వెళ్దాము, ఒక టీం అడుగుతుంది అంటే లెట్స్ ప్లే అని పెట్టేసాం, అందరం గ్రూప్లో పెట్టేసాం. నాతో ఒక అబ్బాయి ఉంటాడు అసిస్టెంట్, చిన్న అని. వాడు ఏంటంటే ఎప్పుడన్నా షూట్స్ వచ్చినా, ఈవెంట్స్ వచ్చినా నేను వస్తా అన్న అని నాతో వచ్చేవాడు, అలా ఆ అబ్బాయి. సో వాడు ఆ రోజు నాతో మ్యాచ్కి వచ్చాడు. మ్యాచ్ అయిపోయింది, క్రికెట్ మ్యాచ్ అంతా. వచ్చేటప్పుడు తినేసాం. 2:30 ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం, చిలుకూరు నుంచి అప్పా జంక్షన్ రింగ్ ఎక్కే దగ్గర మురుగవాణి ఫారెస్ట్ దాటేసి అలా ముందుకు వెళ్తుంటే చిన్న కర్వ్ ఇలా వచ్చింది. నేను అలా వెళ్ళి కర్వ్ ఇలా తిప్పంగానే వెనక లెఫ్ట్ టైర్ బ్లాస్ట్ అయిపోయింది. టర్నింగ్లో బ్లాస్ట్ అవ్వడం కార్ బ్యాలెన్స్ అయిపోయి తిరిగిపోయి ఫెన్సింగ్కి తగిలి 3 rounds అయ్యి చెట్టుకు తగిలి రోడ్డు మీద పడింది. బండి క్రష్ అయిపోయింది, రివర్స్లో ఉంది బండి. నేను ఇలా ఉన్నా, స్టీరింగ్ ఇక్కడ ఉంది, స్టీరింగ్ ఇక్కడ ఆగింది స్టీరింగ్. సో నేను ఇక్కడి నుంచి ఇలా బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేశా, అవలే. ఫస్ట్ నేను చూసుకున్నా, ఇలా ఐమ్ గుడ్ అనిపించింది, ఓకే అని ఈ డోర్ ఓపెన్ చేశా. చిన్న వాడి పేరు చిన్న అంటే వాడు నాకు కనిపించలే పక్కన. ఈ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళి అద్దంలో చూస్తే వాడు వెనక సీట్లో పడి ఉన్నాడు. వెంటనే డోర్ ఓపెన్ చేసి వాడిని తీసుకొని కార్లో పెట్టుకొని పక్కనే ఉన్న హాస్పిటల్కి పంపించేసాను. ఎందుకంటే మొత్తం క్రికెట్ టీం అంతా వెనకే ఉంది కదా, అన్ని కార్స్ ఉన్నాయి అక్కడ. తీసుకెళ్ళిపోయారు హాస్పిటల్కి. నేను కార్ రివర్స్ చేసి, కార్ జరిపేసి, ట్రాఫిక్ క్లియర్ చేసి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళగానే తెలిసింది ఏంటంటే వాడు ఎక్స్రే తీస్తే స్పైనల్ కార్డ్ లోపల నవ్వు కట్ అయిపోయింది. అయ్యో. ఎక్కడి నుంచి, చెస్ట్ కింద నుంచి కాళ్ళు ఏం పనిచేయట్లా. తల పనిచేస్తుంది, 2 చేతులు పనిచేస్తున్నాయి. చెస్ట్ అనేది వాడికి స్పర్శ తెలుస్తుంది, దాని కింద నుంచి నంబ్ అయిపోయింది. దేర్ ఇస్ నో స్పర్శ వాడికి. పిచ్చిలేసిపోయింది నాకు. ఏంద్రా ఇది, కార్ చూస్తే కార్ అసలు నేను ఎట్లా బ్రతికాను రా, అదో చిన్న స్కార్ ఇది. స్పాట్ డెడ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అది. వాడికి ఒక్క దెబ్బ లేదు ఒంటి మీద, లోపల ఇరిగింది. తీసుకెళ్ళిపోయాం హాస్పిటల్కి. అంటే వాడికి ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు. నా కార్ ఇన్సూరెన్స్ అయిపోయింది. 10 లక్షలు ఖర్చు అయింది సర్జరీకి. దానికి ఎక్కడి నుంచి తెచ్చానో తెలియదు ధనుష్. అంటే నేను ఇంత డౌన్ సిచ్యుయేషన్లో నేనే సర్వైవింగ్ కోసం డ్యాన్సులు చేసి డబ్బులు తీసుకొస్తున్న టైంలో ఉన్న ఒక్క కారు స్క్రాప్కి వెళ్ళిపోయింది. అది కాకుండా నా కళ్ళ ముందు ఒక హాఫ్ లైఫ్ మనిషిని ఇచ్చి ఆ సిచ్యుయేషన్లో అలా కూర్చొని హాస్పిటల్లో ఏం చేయాలో అర్థం కాక అలా చేస్తున్న ఈవెంట్ వచ్చింది. డబ్బులు అయితే కావాలి, నేను అలా కూర్చుంటే అవ్వదు కదా. ఇప్పుడు వాడికి 1,00,000 కట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఏదైనా చేయాల్సిందే. నేను ఇప్పుడు ఏదో ఒకటి చేసి అట్లీస్ట్ వాడు కూర్చోపెడదాం, వాడు లేస్తాడు అంటే వాడు లేచి నుంచుంటే చాలు అనేది అదొకటి ఉంది. సో ఆ సిచ్యువేషన్లో నేను ఆ ఈవెంట్ ఇంకా డ్యాన్స్ కాదు ఇంకా ఆ టైంలో నేను చేయాల్సింది, అంటే అలానే చేయాలనిపించి చేసేసి అంతే. ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఏంటి, లెగ్గలుతాడా, నడుస్తాడు? యాక్చువల్లీ ఎప్పుడైతే వాడికి యాక్సిడెంట్ అయ్యిందో అప్పుడు ఇక్కడ నుంచి స్పర్శ లేదు కదా. సర్జరీ అయ్యాక, స్పైన్ సర్జరీ చేశాక వాడికి సెన్స్ తెలిసింది. ఏంటన్నా నాకు కాలు నొప్పి వస్తున్నాయి, కొంచెం నాకు కాలు జరపండి. ఇప్పుడు వాడి ఫింగర్ ఒకటి లేస్తుంది, 1 finger. అంటే ఇప్పుడు ఇంకా ఒక 15 daysలో వాడికి ఒక ఫింగర్ కలుగుతుంది. అంటే 3 monthsలో హీ కెన్ స్టాండ్ అని నాకు డాక్టర్స్తో మాట్లాడాను. ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు నాకేమైనా అయిందనుకో, మీ అందరు వస్తారు ఇండస్ట్రీ, అరే అన్న ఆయనకేమైనా ఏంటి అని. సో వాడు తెలియదు కదా, అసిస్టెంట్ వాడంటే వాడికి తెలియదు. కొంతమందికి తెలుసు, 500 కోసం పనిచేసుకుంటాడు. అంటే అసిస్టెంట్ కాదు వాడు ఏంటంటే చిన్న కొన్ని యూట్యూబ్, మన పక్కింటి కుర్రాడు ఉన్నాడు, ఆ అబ్బాయి పేరు ఏదో ఉంది, చందుసాయి. వాడివి వెబ్ సిరీస్లు, తర్వాత షార్ట్ ఫిల్మ్స్ కొన్ని చేశాడు, యాక్ట్ చేశాడు. అలా అప్పుడు చేశాడు. తర్వాత ఒక సినిమాని ఏదో యాక్ట్ చేశాడు. ఇప్పుడు ఏం చేయట్లేదు వాడు, అప్పుడెప్పుడు చేసినవే. తర్వాత వదిలేశాడు. వాడు ఏంటంటే మోహన్ బాబు గారి దగ్గర పనిచేశాడు కొన్ని రోజులు, అలా కొంతమంది దగ్గర పనిచేశాడు, వచ్చేసాడు. అలా ఒక బిజినెస్ చేసుకుందాం అన్న మైండ్ సెట్లో ఉన్నాడు వాడు. ఇంకా స్టార్ట్ చేయలేదు, 33 years old వాడు, ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట. మ్యారీడా మనడు? కాలేదు, పెళ్ళి కాలేదు ఇంకా వాడికి. కానీ మనకేమైనా అయినా పర్లేదు, కానీ మన వల్ల వేరే వాళ్ళ లైఫ్ అట్లా అయితే, అంటే మనతో ఉండడం వల్ల అది టైం అది. నేను ఈరోజు కూడా వెళ్ళి మాట్లాడొచ్చినారే, అంటే వాడికి ఎక్కువ చెప్పట్లేదు, వాడికి ఒకటే అంటున్నారే, ఒక్కటి స్ట్రాంగ్గా ఉండరా,
ఇది నువ్వు నేను అనుకుని వెళ్ళి గుద్దింది కాదు కదా, ఇట్స్ అన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ ఎందుకు అయిందో తెలియదు, అది కర్మ రిటర్న్. యాక్సిడెంట్ అయినా కూడా అంత కార్ డ్యామేజ్ అయినా కూడా నాకేం కాకుండా బయటికి పంపించాడు, నిన్ను హాఫ్ లైఫ్లో బయటికి పంపించాడు అంటే ఏదో ఒక రీజన్ ఉంది. సో ఆ రీజన్ ఏంటో వెతకడానికి ట్రై చేద్దాం. సెకండ్ లైఫ్ అనుకో, నువ్వు ఇప్పుడు లేచి ఏం చేయాలో అనేది ఇప్పుడు నువ్వు ఆలోచించు. సో అది నువ్వు స్ట్రాంగ్ ఉన్నావో లేదా అనుకో. సెకండ్ లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నాం మనం అనేది ఇంపార్టెంట్. అదే లీడ్ చేయి, లేదా చంపేసేవాడు కదా. ఇప్పుడు డెత్ పుట్టడం చావడం మన చేతులు లేదబ్బా, అది రాసి పెట్టేసే ఉంది. సో అప్పుడు చచ్చిపోలేదు అంటే నా చావు ఇంకా లేదప్పుడు, నీకు లేదప్పుడు, నువ్వు చావలేదంటే సో చావు ఇంకా రాసి పెట్టలే. ఫొటోస్లో చూస్తున్న మనోడు కొంచెం నవ్వుతూనే ఉన్నాడు, అది ఎక్కువ అంత డిప్రెస్డ్ వెళ్ళిపోవడం, నా లైఫ్ ఇట్లా అయిపోయింది అనే పాయింట్లో లేడు. అంటే వాడికి అదే పక్కన వాళ్ళకు చెప్తున్నా, పక్కన ఉన్న వాళ్ళకి మోటివ్ చేయండి వాడిని అంతే. వాడి కాళ్ళు కదుపుతున్నాడు, సెన్సెస్ వస్తున్నాయి, గుడ్ సైన్ అది. డబ్బులు కదా, ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేద్దాం అంతే, ఇంకేం చేస్తాం.